అవని స్టోరీస్. ఉదయం 8 గంటలు. అనసూయ గారి ఇల్లు వంటింట్లో కుక్కర్ విజిల్స్ మోగుతూ ఉన్నాయి. హాల్లో అరవింద్ పేపర్ చదువుతున్నాడు. అనసూయ టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతోంది. ఓసే అవని, అవని ఎక్కడున్నావే? ఆ కుక్కర్ విజిల్స్ ఏమో రైల్వే స్టేషన్లో గూడ్స్ బండి కూతల్లా వరుసగా వస్తున్నాయి. ఇంకా ఆపవేమే? వచ్చేసా అత్తయ్యా, వచ్చేసా. ఏంటే అది? చేతిలో స్క్రూ డ్రైవర్ ఏంటి? వంటింట్లోకి గరిటె పెట్టుకుని వెళ్ళమంటే మెకానిక్ షెడ్కి వెళ్ళినట్లు ఆ తయారీ ఏంటి? అది కాదత్తయ్యా, మొన్న మీరు కుక్కర్ విజిల్ సౌండ్ సరిగ్గా రావట్లేదు, రిపేర్ చేయాలన్నారు కదా, అందుకే యూట్యూబ్లో చూసి విజిల్ లోపలున్న స్ప్రింగ్ని టైట్ చేశాను. ఇప్పుడు సౌండ్ చూసారా ఎంత గట్టిగా వస్తోందో? కుయ్యని కాకుండా భవ్వనొస్తుంది. ఆహా, కోడలి పిల్ల ప్రయోగం బాగుంది అనసూయ. కుక్కర్ విజిల్ సౌండ్కి కాలనీలో కుక్కలు కూడా అరుస్తున్నాయి. మీరు నోరు మూసుకోండి. ఓసి నీ దుంపదెగ, అది కుక్కరేనా? పేలడానికి రెడీగా ఉన్న బాంబులాగా ఆ సౌండ్ చేస్తా ఉంది. వెళ్ళి ముందు స్టవ్ ఆపవే. అయ్యో, స్టవ్ ఎప్పుడూ ఆపేశానత్తయ్యా, ఇది ఆవిరిపోయే శబ్దం. సురేష్ ఆఫీస్కి రెడీ అవుతూ హాల్లోకి వస్తాడు. అమ్మా, నా సాక్స్లు ఎక్కడా? రోజుకో చోట పెడుతున్నావు. ఏవండి, మీ సాక్సులు బీరువాలో సేఫ్గా లేవని ఫ్రిడ్జ్లో వెజిటబుల్ ట్రేలో పెట్టాను, ఫ్రెష్గా ఉంటాయని. ఫ్రిడ్జ్లోనా? సాక్స్లు ఫ్రెష్గా ఉండడం ఏంటి అవని? నీ బుర్రలో ఆవగించేంత గుజ్జుందా అసలు? ఒరే సురేష్, దాని సంగతి వదిలేయ్. ఈరోజు మన ఇంటికి ఎవరొస్తున్నారో తెలుసు కదా? ఆ వడ్డీ వ్యాపారి వరాహమూర్తిగాడు వస్తున్నాడు. వాడికి ఇవ్వాల్సిన బాకీ తీర్చకపోతే పరువు తీస్తాడ్రా. బాకీ తీర్చడానికి డబ్బులు రెడీ చేసావా అనసూయ? డబ్బులు లేవు గాని నా దగ్గర ఓ ప్లాన్ ఉందండి. నా దగ్గర మా అమ్మ ఇచ్చిన పాతకాలపు పచ్చలహారం ఉందిగా, అది వరాహమూర్తికి తాకట్టు పెట్టి కొంత టైం అడుగుతాను. కానీ ఆ హారం చాలా విలువైందండి, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాసేపట్లో ఒక పచ్చలహారం ఉన్న బాక్స్ తెచ్చి టేబుల్ మీద పెడుతుంది. అప్పుడు అనసూయ ఇలా అంటుంది. అవని, ఇటు చూడు, నేను స్నానానికి వెళ్తున్నాను. ఈ హారం బాక్స్ ఇక్కడే ఉంటుంది. ఆ వరాహమూర్తిగాడొచ్చేలోపు దీన్ని ఎవ్వరూ ముట్టుకోకూడదు. ముఖ్యంగా పక్కింటి సరళ అస్సలు చూడకూడదు. ఆవిడ కన్నుబడితే రాయి కూడా పగిలిపోతుంది. నువ్వు ఇక్కడే ఉండి దీనికి కాపలాగాయ్, అర్థమైందా? అర్థమైందత్తయ్యా, ఈ కూడా దీని మీద వాలకుండా చూస్తాను, మీరు నిశ్చింతగా వెళ్ళండి. అనసూయ మనసులో, వీళ్ళకు తెలీదు ఇది నిజమైన హారం కాదు, గిల్టు నగ అని. ఆ వరాహమూర్తి గాన్ని మోసం చేయడానికి తీశాను, కానీ ఈ తింగ దానికి చెప్తే సురేష్కి చెప్పేస్తుంది అంటూ అనసూయ బాత్రూంలోకి వెళ్తుంది. అరవింద్ పేపర్ తీసుకుని వరండాలోకి వెళ్తాడు. సురేష్ ఏమో ఆఫీస్ బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు. అవని హారం వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు అవని తనలో తాను, అత్తయ్య గారు ఇంత విలువైన హారం నమ్మకంతో నా మీద వదిలేసెళ్లారు. కాని టేబుల్ మీద ఇలా ఓపెన్గా ఉంటే, అమ్మో ఎవరైనా దొంగలొస్తే, కిటికీల నుంచి ఎవరైనా చేయి పెట్టి లాగేస్తే, లేదు దీన్ని ఇంకా సేఫ్గా దాచాలి, ఎవ్వరికి అనుమానం రాని చోట దాచాలి. అవని ఇల్లంతా వెతుకుతుంది. టీవీ వెనక, సోఫా కింద ఏది సేఫ్గా కనిపించదు. అప్పుడే ఆమె కన్ను వంటింట్లో ఉన్న పోపు డబ్బాల షెల్ఫ్ మీద పడుతుంది. ఐడియా! దొంగలు డబ్బుల కోసం బీరువా చూస్తారు, నగల కోసం డ్రెస్సింగ్ టేబుల్ చూస్తారు, కానీ వంటింట్లో పోపుల డబ్బా ఎవరు చూడరు కదా. అందులోనూ మిరప్పొడి డబ్బాలో పెడితే ఎవరైనా చెయ్యి పెడితే మండిపోతుంది, కాబట్టి అస్సలు ముట్టుకోరు. అవని వెంటనే హారం తీసుకుని వంటింట్లోకి వెళ్లి పెద్ద మిరప డబ్బా దాని మూత తీసి అందులో వేసి పైన ఇంకాస్త కారం చెల్లి మూత పెట్టేస్తుంది. అనసూయ స్నానం చేసి బయటకొస్తుంది. అదే సమయానికి పక్కింటి సరళ లోపలికి వస్తుంది. ఏమండోయ్ అనసూయ గారు, ఇందాక మీ ఇంట్లో బాంబు వెళ్ళినట్టు శబ్దం వచ్చింది, ఏంటి సంగతి? ఏం లేదు సరళ గారు, మా కోడలి ప్రతాపం. ఇంతకీ ఎందుకొచ్చారు పొద్దున్నే? ఏమీ లేదులేండి, కొంచెం కారం ఉంటే ఇస్తారా? మా ఇంట్లో అయిపోయింది, సాంబార్లోకి అర్జెంట్ కావాలి. ఓసే అవని, ఆంటీ గారికి కారం కావాలంట, ఓ గిన్నెడు తీసుకునిరా పో. కారమా? అత్తయ్యా, అది కారం నిండుకుంది. నిండుకోవడమేంటి? నిన్ననే కదా కిలో కారం పట్టించి ఆ పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో పోసాను, ఎల్లి తీసుకురా. అత్తయ్యా వద్దు, అంటే ఆ కారం బాగోలేదు, పురుగులు పట్టేశాయి, అంటే ఘాట్ ఎక్కువ. ఏంటే నసుగుతున్నావు? నోరు మూసుకొని తీసుకురా, లేకపోతే నేనే వెళ్ళి తెస్తా. అవని మనసులో, అమ్మో అత్తయ్య వెళ్తే హారం దొరికిపోతుందిగా, అప్పుడు నా తెలివితేటలు బయటపడితే చంపేస్తారు. పోనీ సరళ ఆంటీకి ఇచ్చేద్దామా?
అత్తయ్యా మీరు కూర్చోండి, నేనే తెస్తాను. అవని వంటిట్లోకి వెళ్తుంది. షెల్ఫ్ మీద ఉన్న కారం డబ్బా దించుతుంది. చెమటలు కక్కుతూ ఉన్నాయి. గరిటతో పైపైన కారం తీయాలి అనుకుంటుంది. కాని సరళగారి గిన్నెవో పెద్దది. దేవుడా కాపాడు, ఈ కారంలో హారం బయటపడకూడదు. వణుకుతున్న చేతులతో కారం తీసి సరళగారి గిన్నెలో వేస్తుంది. సరిగ్గా అప్పుడు గరిటకి ఏదో గట్టిగా తగులుతుంది. టక్కని. ఎంతసేపే కారం తయారు చేస్తున్నావా ఏంటి? తెస్తున్నానత్తయ్యా. గబగబా పైనున్న కారం తీసి ఇచ్చేస్తుంది. అమ్మయ్యా, హారం రాలేదని ఊపిరి పీల్చుకుంటుంది. థ్యాంక్స్ అమ్మాయి. అనసూయ టేబుల్ వైపు చూస్తుంది. హారం బాక్స్ లేదు. అవని ఇలారా, ఆ హారం బాక్స్ ఏదే? అత్తయ్యా, అది సేఫ్గా ఉండాలని దాచాను. ఎక్కడ దాచావే? తీసివ్వు, వరాహమూర్తొచ్చే టైం అయింది. మీరేం కంగారు పడకండి, ప్రపంచంలోని అత్యంత సేఫ్ ప్లేస్లో దాచాను. వంటింట్లో మిరపకారం డబ్బాలో. ఏంటే, కారం డబ్బాలోనా? అప్పుడే సురేష్ లోపలికొస్తాడు. వాట్? బంగారం తీసుకెళ్లి కారులో వేసావా? అవునండి, ఎవ్వరికీ డౌట్ రాకూడదని. హో ఓసిని పెండాకోడు, ఇప్పుడే కదే ఆ డబ్బాలో నుంచి కారు తీసి సరళాకిచ్చావు. ఓ అమ్మ, అందులో హారం వెళ్ళిపోతే? లేదత్తయ్యా, నాకు చాలా జాగ్రత్తగా పైపైన తీశాను. హారం అడుగునే ఉంటుంది, పదండి చూపిస్తాను. అందరూ పరుగున వంటిట్లోకెళ్తారు. అనసూయ కారం డబ్బాను మొత్తం ఒక పేపర్ మీద కుమ్మరిస్తుంది. కాని అందులో హారం లేదు. ఏదే హారము? ఒసేయ్, హారమేదే? ఇక్కడే వేసానత్తయ్యా, ఇక్కడే. నువ్వు నిజంగా ఇందులోనే వేసావా, లేక ఉప్పు డబ్బాలో వేసి కారం డబ్బా అని చెప్తున్నావా? లేదు, ఎర్రటి కారం, పచ్చల హారం. కలర్ కాంబినేషన్ బాగుంటుందని ఇందులోనే వేశాను. ఏంటే అంటే ఏంది? ఇందాక సరళ తీసుకెళ్ళిన కారంలో హారం వెళ్ళిపోయిందా? అరవిందు వరండాలో నుంచి వస్తూ, అనసూయ, బయట ఎవరో వచ్చారు చూడు. అందరూ హాల్లోకొస్తారు. గుమ్మల్లో వరాహమూర్తి నిలబడున్నాడు. ఏమ్మా అనసూయ, టైం అయ్యింది, డబ్బులు రెడీనా, లేక వస్తువులు ఏమైనా తాకట్టు పెడతారా? అది మూర్తిగారు, ఒక్క 10 నిమిషాలు, చిన్న చిన్న సమస్య అంతే. సమస్యలా? నాకు అనవసరం. 10 నిమిషాలు సెటిల్ అవ్వకపోతే మీ ఇంట్లో సామాన్లు బయట పడేస్తా. అనసూయ అవని చెవిలో, చూసావా ఏం చేశావో? ఇప్పుడెళ్ళి ఆ సరళ ఇంట్లో నుంచి ఆ హారం ఎలా తెస్తావో నాకు తెలీదు. మర్యాదగా వెళ్ళి తీసుకురా, లేకపోతే నిన్ను ఆ వరాహమూర్తికి తాకట్టు పెట్టేస్తా. సరే అత్తయ్య, ఇప్పుడే వెళ్తాను. అవని పక్కింటి వైపు పరుగు తీస్తుంది. అక్కడ పొయ్యి మీద సాంబార్ మరుగుతోంది. కాని ఆంటీ ఏమో అక్కడ లేదు. అమ్మయ్యా, ఆంటీ లేదు. ఆ కారం గిన్నె ఎక్కడుందో అంటూ వెతుకుతూ ఉంది. స్టవ్ పక్కన గిన్నె ఖాళీగా ఉంది. అయ్యో, గిన్నె ఖాళీగా ఉందేంటి? అంటే కారం మొత్తం సాంబార్లో వేసేశారా? సాంబార్ గిన్నె వైపు చూస్తుంది. అందులో ఎర్రగా మరుగుతున్న సాంబార్. గెరిటె పెట్టి తిప్పుతుంది. దేవుడా, ఇందులో హారం ఉంటే ఎలా తీయడం? చెయ్యి పెడితే కాలిపోతుంది. అప్పుడే వెనక నుంచి సరళ గొంతు వినిపిస్తుంది. ఎవరది వంటిట్లో? నేనే ఆంటీ, అవనీని. సరళ లోపలికొస్తూ, ఏమ్మా మళ్ళీ వచ్చావ్? అది ఆంటీ, మీరిందాక తీసుకెళ్లిన కారంలో మా అత్తగారి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి పడిపోయిందట. అది వేస్తే సాంబార్ టేస్ట్ పాడైపోతుంది, అందుకే తీసేద్దామని. ఏంటి స్పెషల్ ఇంగ్రీడియంటా? అదేంటమ్మాయ్? అది అది ఇనప విటమిన్ బిళ్ళ లాంటి పొరపాటున పడిపోయింది. ఓహో, అందుకేనా సాంబార్ తిప్పుతుంటే గళ్ళు గళ్ళు అని శబ్దం వస్తోంది? ఉండు, నేనే తీస్తాను. సరళ గరిటతో సాంబార్లోంచి గట్టిగా ఏదో పైకి తీస్తుంది. అవని కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటుంది. హారం రావాలి దేవుడా అని. ఇదేనా? అవని కళ్ళు తెరిచి చూస్తుంది. అది హారం కాదు, ఒక పెద్ద రాగి స్పూన్. ఇది కాదాంటీ. మరేముందే ఇందులో? ఇందాక నేను కారం వేసేటప్పుడు గిన్నెలో ఏదో మెరుస్తూ కనిపించింది. అవునా? ఎక్కడుందాంటీ? సాంబార్లో వేశారా? లేదు, ఏదో గాజు ముక్క అనుకొని కిటికీలోంచి బయట చెత్త కుండీలో విసిరేశాను. ఏంటి, చెత్త కుండీలోనా? అవని పరుగున బయటకొస్తుంది. మున్సిపాలిటీ చెత్త బండి అప్పుడే ఆ చెత్త కుండీని ఖాళీ చేసి బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అవని ఏమో బండి వెనకే పరిగెడుతూ, ఆపండి, బండి ఆపండి
మా అత్తయ్య గారి మెడ కాదు, మా అత్తయ్య గారి ప్రాణం అందులో ఉంది. ఆపండి ఆపండి. కాని బండి మాత్రం ఆగదు. అవని ఆయాసంతో ఇంటికి తిరిగి వస్తుంది. ఇంట్లో అనసూయ, వరాహమూర్తి సీరియస్గా ఉన్నారు. ఏమైందే, తెచ్చావా? లేదత్తయ్య, అది చెత్త బండ్లో ఏలిపోయింది. అనసూయ కుప్ప కూలిపోతూ, అయిపోయింది, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఏంటి డ్రావాళ్ళట్టున్నదా? నగలేదా? అయితే డబ్బులు ఇస్తారా? ఇల్లు ఖాళీ చేస్తారా? సార్ ప్లీజ్ ప్లీజ్ కూల్ అవ్వండి, ఏదో ఒక మార్గం ఉంటుంది. ఒక్క నిమిషం అత్తయ్య, మీరిందాక ఆ హారం బాక్స్ టేబుల్ మీద పెట్టారు కదా? అవునే, నేను ఆ బాక్స్ తీసి కారం డబ్బాలు వేసేటప్పుడు బాక్స్ చాలా తేలిగ్గా అనిపించింది. అసలు అందులో హారం ఉందా, లేక మీరు ముందే తీశారా? ఏంటి, బాక్స్ తేలిగ్గా ఉందా? నేను బాత్రూంకి వెళ్లే ముందు అందులోనే ఉందే. అవని, నువ్వు బాక్స్ తెరిచి చూడలేదా? లేదండి, అత్తయ్య ఎవరిని చూడొద్దన్నారు కదా, అందుకే బాక్స్ తెరవకుండానే బాక్స్తో పాటే కారం డబ్బాలో వేశాను. ఓసి పిచ్చి మొహమా, బాక్స్తో పాటు వేశావా? ఇందాక కారం గుమ్మరిచ్చినప్పుడు బాక్స్ పడాలి కదా. అదే కదా నా డౌట్ కూడా, కారం పడింది కానీ బాక్స్ పడలేదంటే. అందరూ ఒకేసారి వంటిట్లోకి చూశారు. కారం డబ్బా ఏమో ఖాళీగా పడుంది, దాని అడుగున ఏదో ఇరుక్కొనుంది. అవని డబ్బాని చేతిలోకి తీసుకుని చూస్తుంది. అత్తయ్యా, ఇది కారం డబ్బా కదా. అంటే నువ్వు బాక్స్ అందులో వేయగానే అది బరువుకి కింద మూత ఊడిపోయి కిందున్న బియ్యం డబ్బాలో పడుంటాదా? మిరపొడి డబ్బా కింద ఉన్న పెద్ద బియ్యం డ్రమ్ వైపు చూస్తారు. అవని బియ్యం డ్రమ్ మూత తీస్తుంది. లోపల చేయి పెట్టి వెతుకుతుంది. హారం బాక్సు దొరికింది. అమ్మయ్యా, అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అవని చేతిలో ఆ పచ్చల హారం బాక్స్ ఉంది. అనసూయ అప్పుడు, అమ్మయ్యా ఇటివ్వు, బాక్స్ లాక్కొని తెరుస్తుంది. అనసూయ బాక్స్ తెరిచి గట్టిగా అరుస్తుంది. ఏమైందమ్మా? ఇందులో హారం లేదురా, ఒక చిన్న కాగితం బుక్క, 2 ఎండుమిరపకాయలున్నాయి. అవని కాగితం తీసుకొని చదువుతుంది. అందులో ఇలా ఉంటుంది. అనసూయ గారు, మీ ఇంట్లో కారం మరువు అడగడానికి వచ్చాను. ఎవరూ లేరు. టేబుల్ మీద ఈ గిల్ట్ నగ ఎందుకులే అని పక్కనే ఉన్న ఒరిజినల్ గోల్డ్ రింగ్ తీసుకున్నాను. ఈ గిల్ట్ నగ ఎవరికైనా దానం చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి దొంగ. గిల్ట్ నగ దొంగకి తెలిసిపోయిందా? అరే, నా ఒరిజినల్ గోల్డ్ రింగ్ ఎక్కడుంది? తన వేలు చూసుకుంటుంది. వేలేమో ఖాళీగా ఉంది. ఇందాక స్నానానికి వెళ్తూ రింగ్ తీసి టేబుల్ మీద పెట్టిన విషయం గుర్తొస్తుంది. వారిని, వాడు నా అసలు బంగారం దొంగలించి ఈ నకిలీ హారం వదిలేశాడా? ఆహా, గిల్ట్ నగతో నన్ను మోసం చేయాలనుకున్నావా అనసూయ? దొంగని దోచుకున్నాడన్నమాట. సరే, ఆ రింగు పోయింది కదా, ఇప్పుడు నా బాకీ సంగతి చెప్పు. అత్తయ్య, దొంగ కారం అడగడానికి వచ్చాడంటే వాడికి కూడా సాంబార్లో కారం తక్కువై ఉండాలి. మనం కాలనీలో ఎవరింట్లో సాంబార్ స్మెల్ వస్తుందో చూస్తే దొంగ దొరికేస్తాడుగా. ఓసిని తింగరి తెలివి తగలయ్యా, సాంబార్ వాసన చూసి దొంగను పడతావా? ఈ గొడవంతా నీ వల్లేనే. ఆ బాక్స్ని కారంలో దాచకపోయుంటే అది అక్కడే ఉండేది, దొంగ కనిపించేవాడు. ఇంతలో సురేష్ ఫోన్ మోగుతుంది. లిఫ్ట్ చేస్తాడు. హలో, పోలీస్ స్టేషనా? మా ఇంటి దగ్గర దొంగ? అవునా, పట్టుకున్నారా? అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అప్పుడు సురేష్ ఫోన్ పెట్టేసి, అమ్మా, ఇందాక మన ఇంటి కాంపౌండ్ వాల్ దూకి పారిపోతున్న ఒకడిని పెట్రోలింగ్ పోలీసులు పట్టుకున్నారట. వాడి జేబులో ఒక గోల్డ్ రింగ్, కొంచెం మిరపొడి ప్యాకెట్ ఉందట. చూసారా అత్తయ్య, నా ఐడియా వర్కౌట్ అయింది. వాడు కారు దొంగిలించడానికి వచ్చాడు. వామ్మో వామ్మో, ఈ కోడలతో నేను ఏగలేనురా. సరే, రింగు దొరికింది కదా, మూర్తిగారు రేపు ఉదయం వచ్చి డబ్బులు తీసుకోండి. ఆ రింగ్ అమ్మి మీ బాకీ కట్టేస్తా. వరాహమూర్తి సరే అని రేపు ఉదయం 9 గంటలకు వస్తానని వెళ్తాడు. అమ్మయ్యా, అంతా శుభం జరిగింది. అత్తయ్య, ఆకలేస్తుంది. ఆ బియ్యం డబ్బాలో పడ్డ ఆ కారం బాక్స్తోనే కారం దోశలేసుకుందామా? దోశలు కాదే, నీకు వాతలు పెట్టాలి. పాదా లోపలికి. అందరూ లోపలికి వెళ్తూ ఉండగా పని మనిషి మళ్ళీ వంటింట్లో నుంచి ఒక ప్లేట్తో బయటకొస్తుంది. అమ్మగారు, బియ్యం డబ్బాలో ఏదో గట్టిగా తగిలితే చూశాను. ఈ నల్ల పూసల గొలుసు మీదేనా? నా నల్ల పూసల గొలుసా? అది నా మెడలో ఉండాలి కదా. అయ్యో, ఇందా కంగాల్లో నా మెడలో గొలుసు తీసి బియ్యం డబ్బాలో వేశానా? చూసారా అత్తయ్య,
మీరు కూడా నాలాగే తింగర పనులు చేస్తున్నారు. మనిద్దరం సేమ్ టు సేమ్. అవని, అనసూయకి తెలియని విషయం ఏంటంటే పోలీసులకు దొరికిన దొంగ జేబులో ఉన్నది అనసూయ రింగ్ కాదు, అది వరాహమూర్తి కింద పడేసుకున్న రింగ్. మరి అనసూయ రింగ్ ఎక్కడుంది? అది ఉదయం 9 గంటలు. అనసూయ ఇల్లు. వాతావరణం చాలా సీరియస్గా ఉంది. సురేష్ ఏమో ఫోన్ మాట్లాడుతున్నాడు. అప్పుడు సురేష్ ఫోన్లో, ఏంటి సార్, మీరు పట్టుకున్న దొంగ దగ్గర ఉంది వరాహమూర్తి ఉంగరమా? మా అమ్మ ఉంగరం కాదా? షాక్తో ఫోన్ పెట్టేస్తాడు. ఏంట్రా, ఆ ఉంగరం నాది కాదా? అయితే నా అసలు బంగారు ఉంగరం ఎక్కడికి పోయినట్టు? దేవుడా, అటు అప్పులోడు ఇటు బంగారం పోవడం నా కర్మ గాలిపోయింది. అప్పుడు అవని ఆలోచిస్తూ, అత్తయ్య, నాకొక డౌట్. ఒకవేళ ఆ దొంగ మీ ఉంగరం దొంగలించి దాన్ని మింగేశాడేమో? మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ దొంగకి స్కానింగ్ తీద్దామా? ఓసి నీ ఓవర్ యాక్షన్ తగలయ్యా. ఆడి మింగింది ఉంగరం కాదే, నా పరువు. ముందు ఆ వరాహమూర్తిగాడు రాకముందే ఏదోటి చెయ్యాలి. అప్పుడే అరవిందు పేపర్ చదువుతూ, అనసూయ, ఇటు చూడు, నీ సమస్యకు ఒక పరిష్కారం దొరికినట్టుంది. ఏంటండి, పేపర్లో ఏమైనా లాటరీ తగిలిందా? లాటరీ కాదు గాని అదృష్టం. మన కాలనీ అసోసియేషన్ వాళ్ళు మహారుచి వంటల పోటీ నిర్వహిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నమే పోటీ. ఫస్ట్ ప్రైజ్ గెలిచిన వాళ్ళకి ₹1,00,000 క్యాష్ ప్రైజ్ అట్ట, మరియు బంగారు పథకం కూడా ఇస్తారటే. వావ్, ₹1,00,000! అత్తయ్య, మీరు సూపర్గా వండుతారు కదా, మనం పార్టిసిపేట్ చేద్దాం. ఆ డబ్బుతో వరాహమూర్తి అప్పు తీర్చేయచ్చు. ఐడియా బానే ఉందవని. నా చేతి దమ్ బిర్యానీ తింటే జడ్జీలు సొమ్మసిల్లి పడిపోవాల్సిందే. కానీ ఒక్కదాన్ని అంత వంట చేయడం కష్టం కదా, హెల్పర్ కావాలి. నేనున్నాను కదా అత్తయ్యా, మీ అసిస్టెంట్ని నేనే. ఉప్పు అందించమంటే ఉప్పు, నిప్పు అందించమంటే నిప్పు, టక్క టక్క ఇచ్చేస్తా. అమ్మో, అవని నీకు హెల్పరా? అమ్మా, బిర్యానీ బదులు విషం వండించుకో. వేరే దారి లేదు సురేషు. పక్కింటి సర్ల కూడా పోటీలో ఉంది. ఆవిడ మీద నేను గెలవాలి. అవని, పద, వంటిట్లోకెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. కానీ ఒక కండిషన్, నేను చెప్పింది మాత్రమే చెయ్యాలి. నేను చెప్పింది ఏందో అదే వెయ్యాలి. నీ సొంత తెలివి అస్సలు వాడకూడదు. ప్రామిస్ అత్తయ్యా, మీరు ఆవాలంటే ఆవాలేస్తా, ఆవని అంటే నేను దూకేస్తా. అంత డెడికేషన్ నాది. అది మధ్యాహ్నం 12 గంటలు. వంటల పోటీ వేదిక చాలా హడావిడిగా ఉంది. పెద్ద పెద్ద స్టవ్లు, కూరగాయలు ఉన్నాయి. పక్కింటి సరళ పక్క కౌంటర్లో వంట చేస్తోంది. ఆమె అనసూయ వైపు కుళ్ళుగా చూస్తోంది. అప్పుడు సరళ తనలో తాను, ఈ అనసూయ ఎలాగైనా గెలిచేలా ఉందే. ఆమె బిర్యానీ వాసనకే జడ్జీలు పడిపోతారు. ఏదో ఒకటి చేసి ఆవిడ్ని వంట చేయకుండా ఆపేయాలి. సరళ నెమ్మదిగా అనసూయ దగ్గరికి వెళ్తుంది. అనసూయ, ఆల్ ద బెస్ట్. అన్నట్టు ఆర్గనైజర్స్ మిమ్మల్ని స్టోర్ రూమ్లోకి పిలుస్తున్నారు. ఏదో స్పెషల్ మసాలా ఇస్తారట. అవునా? సరే అవని, చికెన్ ఉడుకుతోంది. నేనొచ్చేదాకా దాన్ని కలుపుతూ ఉండు. అందులో ఇంకేం వెయ్యొద్దు. నేనొచ్చే మసాలాలు వేస్తాను, జాగ్రత్త. సరే అత్తయ్య. అనసూయ స్టోర్ రూమ్ వైపు వెళ్ళగానే సరళ వెనకాల వెళ్ళి తలుపు గడియ పెట్టేస్తుంది. అనసూయ లోపల నుంచి అరుస్తూ, ఏయ్, ఎవరది? తలుపులు తీయండి, నేనిక్కడిరుక్కుపోయాను. అయ్యయ్యో, నా బిర్యానీ. అవని ఏమో బయట స్టేజ్ మీద నుంచి చికెన్ కలుపుతూ, అబ్బా, ఎంతసేపు అయింది అత్తయ్య వెళ్ళి. చికెన్ ఏమో మాడిపోయేలా ఉంది. ఇంకా మసాలా వేయలేదు, ఉప్పేయలేదు. అత్తయ్య ఏమో ఏం వేయొద్దన్నారు. కానీ ఇలాగే ఉంచితే ఇది మాడిన చికెన్ అయిపోతుందే. అటూ ఇటూ చూస్తోంది. పక్కన ప్లేట్లో బెల్లం తురుము, పాలకోవా, బాదం పప్పులు కనిపిస్తాయి. అవి పాయసం కోసం ఎవరో పక్కన పెట్టారు. అప్పుడు అవని ఆలోచిస్తూ, చికెన్ అంటే నాన్ వెజ్, కానీ ఈరోజు ఫెస్టివల్ స్పెషల్ కదా, కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది కదా. కాశ్మీరీ చికెన్ అని యూట్యూబ్లో చూశాను, ఎర్రగా ఉంటుంది. పక్కన ఉన్న కారం డబ్బా అనుకొని కేసరి రంగు డబ్బా తీస్తుంది. అవును, ఇదేస్తే చికెన్ మంచి కలర్ వస్తుంది కదా. ఇంకా ఈ బెల్లం వేస్తే స్వీట్ అండ్ స్పైసీ చికెన్ అవుతుంది. అత్తయ్య వచ్చేలోపు వంట రెడీ చేసేస్తే నన్ను మెచ్చుకుంటారు. అవని ఉడుకుతున్న చికెన్లో 1/2 కిలో బెల్లం, 1 కప్పు పాలకోవా, చిటికెడుప్పు, గుప్పెడు ఏలక్కాయలు, చివరికి కేసరి రంగు కూడా వేసి బాగా తిప్పుతుంది.
అది బిర్యానీలా కాకుండా ఎర్రగా నిగనిగలాడే చికెన్ హల్వాలా తయారవుతుంది. అవని రుచి చూసి, అబ్బా అద్భుతం! చికెన్ ముక్క తింటుంటే లడ్డు తిన్నట్టుంది. ఈ డిష్కి ఏం పేరు పెట్టాలబ్బా? చికెన్ లడ్డు బిర్యానీ. టైం అయిపోయింది. అనసూయని ఎవరో పనివాళ్లు చూసి తలుపు తీస్తారు. అనసూయ పరుగు పరుగున స్టేజ్ మీదకొస్తుంది. అవని, వచ్చేసానే, బిర్యానీ ఏది? దమ్ అయ్యిందా? గిన్నెలోకి చూసి షాక్ అవుతుంది. ఏంటే ఇది ఎర్రగా జిగురుగా హల్వా ముక్కలాగుంది? చికెన్ ఏదే? అదే అత్తయ్య, సర్ప్రైజ్. మీరు లేనప్పుడు చికెన్ మాడిపోతుంటే నా క్రియేటివిటీ వాడి చికెన్ హల్వా చేశాను. స్వీట్గా భలే ఉంటుంది. ఏంటి, చికెన్ హల్వానా? ఓసిని పాడేగొట్ట! చికెన్లో ఎవరైనా బెల్లం వేస్తారే? మన పరువు గంగలో కలిపేశావే. అప్పుడే అక్కడున్న జడ్జి ఇలా అంటుంది. టైమ్ అప్. అందరూ వంటలు తీసుకొని జడ్జెస్ టేబుల్ దగ్గరికి రండి. అయిపోయింది. ఆ జడ్జి గారు మాస్టర్ చెఫ్ మంగారావు. ఆయనకి కోపం ఎక్కువ. ఈ చెత్త వంటకం చూస్తే మన మొహం మీద ఈసిరి కొడతాడు. అలా అనకండత్తయ్యా, వెరైటీ ఎప్పుడు విక్టరీ ఇస్తుంది. పదండి. జడ్జి మంగారావు టేబుల్ దగ్గర సరళ తన సాంబార్ రైస్ పెడుతుంది. జడ్జేమో బాగుంది అని మార్కులేస్తాడు. ఇప్పుడు అనసూయ వంతు. అనసూయ వడుకుతూ వడుకుతూ గిన్నెను టేబుల్ మీద పెడుతుంది. మంగారావు గిన్నె వైపు వింతగా చూసి, ఏంటమ్మా ఇది? బిర్యానీ అన్నారు, ఇదేదో లడ్డూ ప్రసాదంలా ఉంది. సార్, ఇది మా అత్తయ్య గారి స్పెషల్ రెసిపీ, నవరత్న స్వీట్ చికెన్. మన జీవితంలో కష్టాలు కారంగా, సుఖాలు తీపి ఎలా ఉంటాయో ఈ చికెన్లో కూడా అలాగే ఉంటాయి. టేస్ట్ చేయండి. మంగారావు అనుమానంగా స్పూన్తో ఒక ముక్క కొంచెం గ్రేవీ తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు. అందరూ ఆతృతగా చూస్తున్నారు. అనసూయ కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తోంది. మంగారావు నమలడం ఆపేసి కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటాడు. సార్, క్షమించండి. మా కోడలు ఏదో పిచ్చి పని చేసింది. ఉమ్మేయండి సార్. ఎంత రుచి! ఎంత అద్భుతమైన రుచి! అంతే, అందరూ షాక్. ఏంటి అంట. మా ఆవిడ చనిపోయి 10 ఏళ్ళయిందండి. ఆవిడ బతుకున్నప్పుడు సరిగ్గా ఇలాగే ఉప్పు బదులు పంచదార, కారం బదులు బెల్లం వేసి వండేది. ఆవిడ చేతి వంట తిన్నట్టే ఉంది. ఈ వికృతమైన రుచిలో ఉన్న ప్రేమని నేను గుర్తించాను. అద్భుతం! అమ్మాయి, నువ్వు గ్రేట్! చూసారా అత్తయ్య నా టాలెంట్? అందరూ చప్పట్లు కొడుతూ ఉండగా అనసూయ, సురేష్ నమ్మలేకపోతున్నారు. మంగారావు ఆ చికెన్ హల్వా గిన్నెను తన దగ్గరికి లాక్కొని ఇంకొక స్పూన్ తింటాడు. అబ్బా, భలే ఉండండి. కానీ మధ్యలో ఏదో గట్టిగా తగులుతోంది. యాలకులు దంచకుండా వేశారా? నోట్లో నుంచి ఆ గట్టి వస్తువుని బయటకు తీస్తాడు. అది యాలకులు కాదు, ఒక బంగారు ఉంగరం. అనసూయ అని పేరు రాసి ఉన్న ఉంగరం. అరే అత్తయ్య, మీ ఉంగరం చికెన్లోకెలా వచ్చింది? కోడేవైనా మీ ఉంగరం మింగేసిందా? ఏమో అవని, అయ్యుండొచ్చు. ఏంటి, వంటలో బంగారు నగలు కలుపుతారా? ఇది ఫుడ్ సేఫ్టీ రూల్స్ కి విరుద్ధం. ఇది చాలా డేంజర్. ఒక జడ్జి ప్రాణాలతో చెలగట్టమాడతారా? సార్, అది పొరపాటునా? నో ఎక్స్క్యూజెస్. ఈ డిష్ ని డిస్క్వాలిఫై చేయబడుతోంది. ఆ ప్రైజ్ మనీ క్యాన్సిల్. గెట్ అవుట్. ఉంగరం మాత్రం అనసూయకి విసిరేస్తాడు. అనసూయ ఉంగరం పట్టుకొని ఏడవాలో నవ్వాలో తెలియని పరిస్థితిలో, ఉంగరం దొరికింది కానీ 1,00,000 పోయింది. పర్లేదులే అత్తయ్య, పోయింది 1,00,000 కదా, పోతే పోనండి. దొరికింది కదా మనకి మీ ఉంగరం, మనం సేఫ్. సేఫా? వరాహమూర్తికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తాం? వాడికి కావాల్సింది డబ్బు, ఉంగరం కాదు. ఈ ఉంగరం అమ్మినా సగం బాకీ కూడా తీరదు. ఇంతలో వేదిక బయటికి వస్తూ ఉండగా వరాహమూర్తి తన మనుషులతో అక్కడ నిలబడుంటాడు. ఏమా అన్సయ్య, ప్రైజ్ గెలుస్తావు, డబ్బులు ఇస్తావని ఇక్కడికి వచ్చా. చూస్తే సీన్ రివర్స్ అయింది. నాకు డబ్బులు ఇవ్వడానికి ఇంకో 24 గంటల టైం ఉంది. రేపు సాయంత్రం లోపల డబ్బులు ఇవ్వకపోతే ఈసారి మీ ఇల్లు నాదే. మూర్తిగారు, దయచేసి. నో మాటలు, ఓన్లీ మూటలు. అత్తయ్య, కంగారు పడకండి. రేపు సాయంత్రం లోపు డబ్బులు ఎలా తేవాలో నాకు తెలుసు. మా ఊర్లో మా తాతయ్య ఒక నిధి గురించి చెప్పాడు. అది మన పెరట్లోనే ఉండే ఛాన్స్ ఉంది. నిదా? నీ మొహాలేవే,
ఇప్పటికే నీ ఐడియాలతో నా బీపీ పెరుగుతోంది. నమ్మండత్తయ్యా, రాత్రి కల్లో దేవుడు కనిపించి అనసూయ పెరట్లో తులసి మొక్క కింద తవ్వితే ఆ అదృష్టం తగులుతుంది అని చెప్పాడు. ఆ అదృష్టమా అస్థి పంజరాలా? మనం ట్రై చేద్దాం, పోయేదేముంది, మట్టి తప్ప. హా, సరే, గత్యంతరం లేదుగా. ఇంటికెళ్ళి తవ్వి చూద్దాంలే. ఏ లంకి బిందెలు దొరుకుతాయో లేక పావులు కొడతాయో. అది సాయంత్రం 6 గంటలు. అనసూయ ఇంటి పెరడు. అవని, సురేష్, అరవింద్ గుణపాలు పట్టుకుని తవ్వడం మొదలెడతారు. అనసూయ టార్చ్ లైట్ వేసి చూపిస్తోంది. అప్పుడేమో అవని గట్టిగా తగలాలి, గట్టిగా తగలాలి. అరగంట తర్వాత అత్తయ్య, గుణపడికేదో గట్టిగా తగిలింది. టంగని సౌండ్ వచ్చిందత్తయ్య. లంకె బిందేనా? బంగారం దొరికిందా? త్వరగా తీయండ్రా. సురేష్, అవని కలిసి మట్టిని పక్కకు తీస్తారు. అక్కడొక పాత ఇనప పెట్టె కనిపిస్తుంది. చూశారా, నేనంటే ఏమనుకున్నారు? పెట్టెని పైకి తీస్తారు. అది తుప్పు పట్టిపోయింది. అనసూయ ఊపిరి బిగబెట్టి చూస్తోంది. పెట్టె మూత తెరుచుకుంటుంది. అందులో బంగారం లేదు, డబ్బు లేదు. పాతకాలపు ఫోటోలు, ఒక డైరీ, అలాగే ఒక వింతైన నల్లరాయి ఉన్నాయి. ఏంటిది చెత్త? అనసూయ ఆ డైరీని తీసి చూస్తుంది. పైన మామగారి ఆస్తి వివరాలు అని రాసుంది. ఓరి దేవుడా, ఇది మా మామగారైన అరవింద్ తండ్రి రాసిన డైరీ. ఆయన చనిపోయే ముందు ఆస్తి ఎవరికి రాశారు ఇందులో ఉంటుందా? అప్పుడు అవని ఆ నల్లరాయిని తీసుకొని, అత్తయ్య, ఈ రాయి చూశారా? ఇది సామాన్యమైన రాయి కాదు. దీని శనిరాయి అంటారు. ఇది ఎవరింట్లో బయటపడితే వాళ్ళకి... అప్పుడే ఆ రాయి చేతుల నుంచి జారి కింద పడుతుంది. అది పగిలిపోతుంది. ఆ రాయి లోపల నుంచి ఒక మెరిసే వజ్రం బయటకొస్తుంది. అందరూ కళ్ళు పెద్దవి చేసి వజ్రాన్ని చూస్తారు. వావ్, వజ్రం దొరికింది! మనం కోటీశ్వరులమైపోయాం. అనసూయ వజ్రాన్ని అందుకోబోతుంది. అప్పుడే వెనక నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. ఆ వజ్రం ముట్టుకుంటే నీ చేతులు కాలిపోతాయి. అందరూ ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతారు. ఎవరది? అతను ఎవరో కాదు, పని మనిషి మళ్ళీ భర్త ముసలయ్య. అతని చూసి అనసూయ షాక్ అవుతుంది. మోసలయ్యా, నువ్వేంటిక్కడా? ఊర్లో ఉన్నావు గదా? ఆ వజ్రం మా తాతల కాలం నాటిదమ్మగారు. అది ఈ ఇంట్లో ఉందని తెలిసే మళ్ళీ నిప్పనికి పెట్టాను. అది నాది. ఏయ్, ఇది మా పెరట్లో దొరికింది. దొరికిన వాళ్ళదే సొమ్ము. అయితే యుద్ధానికి సిద్ధం అవ్వండి. ముసలయ్య విజిలేస్తాడు. గోడల మీద నుంచి రౌడీలు దూకుతారు. అనసూయ వణికిపోతూ, ఓసి అవనే, దేవుడు నీది చూపించాడు గాని కాపలాక దెయ్యాలు కూడా పంపించాడే. ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు? చీపురు కట్టు అందుకొని అవని, అత్తయ్య, మీరు వజ్రాన్ని పట్టుకొని బీరువాలు దాక్కోండి. వీళ్ల సంగతి నేను చూసుకుంటా. తింగరి కోడలు కరాటే స్పెషల్ చూపిస్తా. లో అవని, ముసలయ్య గ్యాంగ్ ముఖాముఖిగా ఉన్నారు. ఏమ్మా, చీపురు కట్టతో మమ్మల్ని కొడతావా? అది ఇల్లు ఊడ్చే చీపురు, మనుషుల్ని ఊడ్చే మిషన్ గన్ను కాదు. మర్యాదగా వజ్రమిటివ్వు. ఇది సామాన్యమైన చీపురు కాదు ముసలయ్య. ఇది బ్రూస్లీ వాడిన బ్రాండ్. ఒక్క దెబ్బ పడితే 3 రోజుల జ్వరం వస్తుంది. మా అత్తయ్య గారికి కోపం వస్తే దీంతోనే నన్ను దీంతోనే బొద్దింకల్ని చంపుతుంది. మీ గతి కూడా అంతే. అనసూయ వణుకుతూ వెనక నుంచి, ఓసే, నీ సోదాపి ఆ వజ్రం వాడు మొహానగొట్టి మన ప్రాణాలు కాపాడు. వాళ్ళు కత్తులు పట్టుకున్నారే. అవునవని, ప్లీజ్ హీరో వేషాలు వెయ్యొద్దు. ఆగండత్తయ్యా, నా దగ్గర ప్లాన్ బి ఉంది. అవని మెల్లగా తన కాలి దగ్గర ఉన్న గార్డెన్ పైపు వైపు చూపిస్తుంది. కుళాయి ఆన్ చేసి ఉంది. పైప్ కింద పడుంది. ఒరే ముసలయ్యా, నీకు వజ్రం కావాలి కదా, ఇదిగో తీసుకో. అవని ఆ వజ్రాన్ని గట్టిగా ముసలయ్య వైపు విసిరినట్టు యాక్షన్ చేస్తుంది. ముసలయ్య, రౌడీలు అదిగో వజ్రం అంటూ ఆకాశం వైపు చూస్తారు. అవని వెంటనే కింద ఉన్న వాటర్ పైప్ తీసుకొని నాజిల్ని జెట్ స్పీడ్లో పెట్టి ముసలయ్య గ్యాంగ్ కళ్ల మీద నీళ్లు కొడుతుంది. సురేష్, కరెంట్ మెయిన్ ఆపేయండి అని అనేసరికి సురేష్ పరుగున వెళ్లి మెయిన్ స్విచ్ ఆపేస్తాడు. పెరడు చిమ్మ చీకటైపోతుంది. అరే, కళ్ళల్లో నీళ్లు పడ్డాయి, ఏం కనిపించట్లేదు. ఎవడ్రా నా కాలు దొక్కింది? చీకట్లో అంతా గందరగోళం.
అవని చీపురు తిరగేసి చీకట్లో అటూ ఇటూ తిప్పుతోంది. టప్ టప్ మని శబ్దాలొస్తున్నాయి. అనసూయ ఏమో ఉత్సాహంగా, కొట్టవని బాగొట్టు, ఆ ముసలయ్యగాడి బొట్టతల మీద ఒక్కటిచ్చుకో. అత్తయ్య, చీకట్లో ఎవరో తెలియట్లేదత్తయ్యా, మీరు దూరంగా ఉండండి, లేకపోతే మీకు కూడా పడతాయి. ఇంతలోనే సైరన్ శబ్దం వస్తుంది. పోలీస్ పోలీస్! అది వినగానే రౌడీలు ముసలయ్య గోడ దూకి పారిపోతారు. సురేష్ ఏమో లైట్లు వేస్తాడు. అమ్మయ్యా, పారిపోయారవని. అవని, నిజంగా నువ్వు సూపర్. వాటర్ పైప్ తో యుద్ధం గెలిచావే. యుద్ధం గెలిచాం గాని అసలు ఆ వజ్రం ఎక్కడుంది? ఇందాక విసిరేసావు గదే. నీ విసరలేదత్తయ్యా, యాక్షన్ చేశానంతే. వజ్రం ఇక్కడే నా జేబులో చేయబడుతుంది. అయ్యో, ఏమైందే? జేబుకి రంధ్రం ఉందత్తయ్యా, ఇందాక గెంతుతుంటే వజ్రం కింద పడిపోయినట్టుంది. అందరూ టార్చ్ లైట్ వేసి నేల మీద వెతుకుతారు. ఒకచోట ఆ రాయి ముక్కలు ముక్కలుగా పగిలిపోయి కనిపిస్తుంది. అరవింద్ ఆ ముక్కలు చేతిలోకి తీసుకుని పరిశీలిస్తాడు. అనసూయ, ఇది వజ్రం కాదు, ఇది ఒక గాజు ముక్క. పాతకాలంలో షాండియర్లకు వాడి క్రిస్టల్ ఇది. కింద పడగానే పగిలిపోయింది చూడు. ఏంటి గాజు ముక్క? దానికోసమా ఎంత యుద్ధం చేశాం? అంటే మన అదృష్టం కూడా ఆ గాజు ముక్కలా పగిలిపోయిందా? అంటూ అనసూయ కుప్పకూలిపోయింది. రేపు ఉదయం వరాహమూర్తి వస్తాడు. వాడికి డబ్బు ఇవ్వకపోతే ఇల్లు సీజ్ చేస్తాడు. ఇక మన బతుకు రోడ్డు మీదే. అత్తయ్యా, ఆ పెట్టెలో ఇంకా ఏవో ఉన్నాయి కదా, పాత పేపర్లు, ఒక పుస్తకం. అవేవైనా పనికొస్తాయేమో చూద్దాం. ఆ చిత్తు కాగితాలు మనకెందుకు పనికొస్తాయవని? వాటిని రేపు భోగి మంటలో వేయడానికి తప్ప. అలా అనకండి అత్తయ్యా, మా తాతయ్య చెప్పాడు, పాత చింతకాయ పచ్చడి, పాత పేపర్లు ఎప్పటికైనా రుచినిస్తాయి అని. అవని ఆ తుప్పు పట్టిన పెట్టెల నుంచి ఆ డైరీని, కొన్ని పేపర్లను బయటకు తీస్తుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటలు. ఇంటి ముందు పెద్ద శబ్దం. వరాహమూర్తి జేసీబీతో సహా వచ్చాడు. కాలనీ జనం పోగయ్యారు. అనసూయ, టైం అయిపోయింది. అసలు వడ్డీ కలిపి 10 లక్షలు ఇస్తారా, లేక ఈ జేసీబీలో ఇంటిని కూల్చేయమంటారా? అప్పుడు అనసూయ ఏడుస్తూ బయటకొస్తుంది. మూర్తిగారు, దయచేసి ఇంకొక్క వారం గడువివ్వండి, మీ కాళ్ళు పట్టుకుంటా. వారం కాదు కదా, 1 మినిట్ కూడా ఇవ్వడం. స్టార్ట్ చేయండిరా. ఆగండి! అందరూ అవని వైపు చూస్తారు. అవని చేతిలో ఆ పాత డైరీ పట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ వస్తుంది. ఏంటి, మళ్ళీ ఏదైనా డ్రామానా? నీకు దొరికిందే? నీది కాదు, మీ దిమ్మ తిరిగే నిజం దొరికింది. సురేష్, ఆ పేపర్ చదవండి. సురేష్ డైరీలో నుంచి ఒక పాత సర్టిఫికేట్ తీసి చదువుతాడు. ఇది 1980 నాటి బాండ్ పేపర్. మా నాన్న, తండ్రి అప్పట్లో మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీలో 500 షేర్లు కొన్నారు. ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ షేర్ బాండ్. షేర్లా? వాటి వల్ల ఏమొస్తుందిరా? ఓ 100 రూపాయలు వస్తాయా? అరవింద్ పేపర్లో అక్కడ చూసి కళ్ళు పెద్దవి చేస్తాడు. అనసూయ, నీకు తెలీదు, అప్పట్లో 500 షేర్లంటే ఇప్పుడు బోనస్లు, స్లిప్లు అన్నీ కలుపుకొని 1000 షేర్లు అవుతాయే. ఇప్పుడు మార్కెట్లో ఒక్కో షేర్ విలువ లక్షల్లో ఉంది. వామ్మో, నాన్నగారు చెప్పింది నిజమే అమ్మా. దీని విలువ ఇప్పుడు అక్షరాల 5 కోట్లు. అందరూ ఒకేసారి 5 కోట్లా? ఏంటి, 5 కోట్ల? జోక్ చేస్తున్నారు కదా? జోక్ కాదు మూర్తిగారు, ఇదిగోండి ఒరిజినల్ బాండ్. కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, మీ 10 లక్షల అప్పు తీర్చేయాలా, లేక ఈ జేసీబీని మేమే కొనుక్కోమంటారా? ఆనందంతో అనసూయ గెంతులేస్తూ, నా కోడలు బంగారం, నా మామగారు దేవుడు. ఒరే మూర్తి, ఆ 10 లక్షలు ఇసురు కొడతా ఉండు. సురేష్, వెంటనే బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేయి, ఈ బాండ్ సంగతి ఏందో చూడు. అనసూయ గారు, మేడం, అప్పు ఎప్పుడైనా అవ్వచ్చులేండి. మన మధ్య ఈ మాట దానికి గొడవ ఎందుకు? నేను వెళ్ళొస్తాను. జేసీబీ తీసుకొని పారిపోతాడు. అమ్మా అవని, నువ్వు నిజంగా అదృష్టలక్ష్మివే. ఆ పాత పేపర్లే మన తలరాత మార్చేసాయి. ఈరోజు పండగ చేసుకోవాలి. థ్యాంక్ యూ అత్తయ్యా. నేను చెప్పలేదా, నా తింగరి పనుల వెనుక బంగారు భవిష్యత్తు ఉంటుందని? సాయంత్రం ఇల్లంతా డెకరేట్ చేసింది. స్వీట్స్ పంచుతున్నారు. అరవింద్ సోఫాలో కూర్చొని హ్యాపీగా పేపర్ చదువుతున్నాడు. అనసూయ, సురేష్ చాలా హుషారుగా ఉన్నారు. సురేష్, రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ షేర్ బాండ్స్ ని డీమ్యాట్ చేయించాలి. అవి చాలా ముఖ్యమైనవి అనుకుంటాను కదా, అవన్నీ దగ్గరుండి చూసుకో. అవని దగ్గర ఉన్నాయమ్మా అవన్నీ. అవని, ఆ పేపర్లు ఇలా తీసుకొనిరా, బీరువాల పెడదాం. వచ్చేసా. ఏవి పేపర్లు?
అత్తయ్య, ఆ పేపర్లు చాలా పాతగా దుమ్ము పట్టి నూనె మరకలతో ఉన్నాయి కదా. మనం కోటీశ్వర్లమయ్యాక అంత డట్టి పేపర్లు పట్టుకుని బ్యాంకుకెళ్తే బాగోదు కదా. ఆ సో ఏం చేసావు? అందుకే వాటిని శుభ్రంగా ఉంటాయని సర్ఫ్ ఎక్సెల్లో వేసి వాషింగ్ మిషన్లో వేశాను. ఇప్పుడు ఉతికి ఆరబెట్టాను. ఐరన్ చేసి తెస్తాను, ఉండండి. ఈ మాట వినగానే అనసూయ, సురేష్, అరవింద్ ముగ్గురు షాక్లో విగ్రహాల్లాగా మారిపోతారు. వాషింగ్ మిషన్లో వేసావా? నా కోడలా 5 కోట్లని నీళ్ళలో కలిపేశావా? అవని, అవి పేపర్లు నీళ్ళలో నడితే గుజ్జైపోతాయే. అయ్యో అవునా, నేను కరెన్సీ నోట్లు అనుకున్నానే. అవి తడిసినా ఏం కాదు కదా అని. అందరూ పరుగు పరుగున బట్టలు ఆరబెట్టే దండెం దగ్గరికి వెళ్తారు. అక్కడ షేర్ బాండ్ పేపర్లు పెద్ద ముద్ద ముద్దగా పిప్పి పిప్పిగా మారి వేలాడుతున్నాయి. అనసూయ గుండె పట్టుకొని, అయిపోయింది, 5 కోట్లు గాలిలో కలిపేశావు. దేవుడా, నాకు హార్ట్ అటాక్ తెప్పించు, నేనైతే బతకలేను. అత్తయ్య, ఏడవకండి, పోతే పోయాయి కాగితాలు, కానీ నా దగ్గర ఇంకో గుడ్ న్యూస్ ఉంది. అప్పుడు అనసూయ కళ్ళు తెరిచి కోపంగా చూస్తూ, ఇంకేంటి గుడ్ న్యూస్? ఈ ఇల్లు తగలెట్టేస్తావా? లేదత్తయ్యా, ఇందాక డైరీ చదువుతుంటే చివరి పేజీలో ఇంకో విషయం రాసుంది. మా అమ్మగారు ఆ బాండ్స్ ని అప్పట్లోనే ఫిజికల్ ఫార్మాట్ నుంచి ఎలక్ట్రానిక్ ఫార్మాట్ కి మార్చేశారట. ఆ డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయట. ఈ పేపర్లు కేవలం జెరాక్స్ కాపీలు మాత్రమే, ఒరిజినల్స్ సేఫ్ అత్తయ్యా. నిజమా? అవని, నువ్వు మనిషివే కాదు, దేవతవి. కాదు కాదు, మమ్మల్ని ఆడుకునే ఆట బొమ్మవి. అమ్మయ్యా, అంటే డబ్బులు సేఫ్ అన్నమాట. ఓసి సన్నాసి మొహమా, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదే, నా ప్రాణం తీసావు కదే. ట్విస్ట్ లేకపోతే కిక్ ఉండదు కదత్తయ్యా, ఇది మన ఫ్యామిలీ స్టైల్. ఏదేమైనా మన కోడలు తింగరదే కావచ్చు గాని మన ఇంటికి మహాలక్ష్మి అనసూయ. అవునండి, కాకపోతే కొంచెం రిపేర్ చేయాల్సిన మహాలక్ష్మిలేండి. అందరూ నవ్వుతూ ఉండగా అనసూయ వచ్చి, ఓసిని దుంపదేగా. అనసూయ గరిట పట్టుకొని అవని వెంట పడుతుంది. అవని నవ్వుతూ పారిపోతుంది. సురేషు, అరవింద్ కూడా నవ్వుతూ చూస్తుంటారు. తింగరి కోడలు అవని, గయ్యాలి అత్త అనసూయల ప్రయాణం ఇక్కడితో ఏమాగదు. డబ్బులు వచ్చినా కష్టాలొచ్చినా వారి మధ్య ఉండే ఈ టామ్ అండ్ జెర్రీ యుద్ధం మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది.